యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరకు వందన మరణాతులు తెలుపుతూ మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శిలువపై శరీరధారిగా పలికిన చివరి 7 మాటలలో మొదటి మాటను లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆమేన్. యేసుక్రీస్తు ఆయనను సిలువ వేయుచున్న వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసెను. 33వ దినము శుక్రవారము. 7 మాటల ధ్యానము. మొదటి మాట వివరము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు సిలువ మీద పలికిన మాటలు సిలువ మీదనే ఉండిపోలేదు. అవి సంఘంలోనికి వచ్చినవి. సంఘంలో మేము ఉన్నాము. దూరం నుండి వచ్చిన పార్శిల్ విప్పి దానిలో ఏ సామానాలు ఉన్నావో మేము చూస్తాము. అట్లే నీ సిలువ మీద నుండి మా ఎద్దుకు వచ్చిన పలుకులు విడదీసి చూడగోరుచున్నాము. ఆ పలుకుల అంతర్భాగమందున్న మాటలు మా సంతోషం నిమిత్తమై వినిపించము. అక్కడ ఉన్న అందరికీ నీ మాటలు వినబడినట్లుగా ఇక్కడున్న అందరికీ ఆ నీ మాటలు వినబడేటట్లు చేయమని నీ ఘననామమును బట్టి వేడుకొనుచున్నాము. ఓ యేసు ప్రభువా, నీ శ్రమల వల్ల మా శ్రమలకు ఎన్ని గొప్ప ఆశీర్వాదములు కలిగినవో అవి మాకు చూపించే వరకు ఈ శ్రమకాలంలో నీ శ్రమ చరిత్ర బోధిస్తూ ఉండమని నీ ఘననామమును బట్టి వేడుకొనుచున్నాము. సిలువ మీద నుండి సంఘం మీదకు వచ్చే మరణ శ్రమ మహిమ కిరణములు ఈ ఆరాధనలో కూడా అందరిలో ప్రవేశింపపెట్టమని నీ మహిమ నామమును బట్టి వేడుకొనుచున్నాము. ఆమేన్. యేసు ప్రభు తండ్రిని అడగక ముందు తానే వారిని క్షమించి వేసినాడు. అలాగే క్షమించిన ఎడల తండ్రి క్షమించమని అడుగడు. తనను హింసించుచున్న వారి ఎడల పగ, కోపమున్న ఎడల వారికి శిక్ష కోరుకున్న ఎడల ఆ ప్రార్థన చేయడు. మొదటిగా తండ్రి. ఇక ముందుకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేయవలెను గనుక దానికి ముందుగానే ఇప్పుడు ప్రభు విజ్ఞాపన చేయుచున్నారు. ఇక ముందుకు సింహాసనం దగ్గర ఉండి విజ్ఞాపన చేస్తారు. ఇప్పుడైతే శిలువ సింహాసనం మీద నుండి విజ్ఞాపన చేయుచున్నారు. విజ్ఞాపన ప్రార్థన అనగా మనము ఇతరుల కొరకు చేయు ప్రార్థన. మన కొరకు చేయనది విజ్ఞాపన ప్రార్థన కాదు. ఇతరులను గూర్చి విజ్ఞాపన చేయనప్పుడు మనసులో పగ, ఆయాసము ఉంచుకొనరాదు. ప్రతిరోజు మనల్ని గూర్చిన ప్రార్థన చేసినా అది అర్ధ ప్రార్థనే. కానీ ఇతరులను గూర్చి మనం చేసినది సంపూర్ణ ప్రార్థన. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఇందులో 3 పాఠములున్నవి. మీరు శ్రమ రాగానే మూలుగుచుందురు. అప్పుడు పొరుగురు నుండి ఎవరైనా వచ్చి ప్రార్థించండి అంటే విసుగుదల ఉండును గనుక తర్వాత చేస్తాము అంటారు, కానీ అప్పుడే చేయరు. అయితే ప్రభు శిలువపై గొప్ప బాధలో రక్తము కార్చు తండ్రి క్షమించమని ప్రార్థించెను. అది మన వల్ల కాదు, అది మన నోటికి రాదు. మన బాధను గురించి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన ప్రార్థన చెడగొట్టుటకు ఆ బాధ వచ్చినని అందుము. అది మనిషి నైజము. సిలువ పైన ఉన్న మనిషికి మనుషుల నైజము లేదు. అదే తేడా. విసుగుకుంటే ఏమి జరుగును అనగా గెత్సేమనే తోటలో ప్రభును నిన్నటి రాత్రి పట్టుకున్నటకు వచ్చిన రౌడీలను చూచి మీరెవరైనా వెతుకుచున్నారని ఆయన అడుగుటతోనే రౌడీలంతా నేలపడిరి. ఇప్పుడు ప్రభు విసుగుకుంటే అలాగే జరుగును అనగా అలాగూ ప్రభు విసుగుకొనక వారంతా బోర్ల పడితే తక్కిన 6 మాటలు పలుకుటకు వీలు లేకపోవును. ఈ తక్కిన 6 మాటలు కూడా నరజన్మము యొక్క రక్షణ మాటలే. ఏ మాటలు తీసివేయుటకు వీలు లేదు. 7 రోజులలో ఏ రోజైనా తీసివేస్తారా? ఆదివారము మొదలు శనివారం వరకు ఏ రోజు తీసివేయుటకు వీలు లేదు. ఏ రోజైనా ప్రాముఖ్యమే, ఉపయోగమే. వారములో ఏ రోజు లేకపోయినా అది వారము కాదు. పరిశుద్ధ వారంలోని 7 రోజులలో ఏ రోజు తీసివేసినా అది సంపూర్ణము కాదు. అలాగే ప్రభు ప్రార్థనలో 7 మనవులున్నవి. అందులోని ఏ మనవి తీసివేసినా అది ప్రభు ప్రార్థన కాదు. ప్రకటనలో 7 సంఘములున్నవి. ఒక్క సంఘం తీసివేస్తే తక్కిన 6 సంఘములను పోవును గనుక తీసివేయుటకు వీలు లేదు. ఇప్పుడు ప్రభు ఒక మాటలో 4 పాఠములు చెప్పాను.
మరొక సంగతి, వారేమి చేయుచున్నారో అది వారికి బాగా తెలుసును, కానీ ప్రభు వీరికేమీ తెలియదు అన్నారు. అదేమి భాష, ఏమి మాట, ఏమంత సబబుగా ఉన్నది? మన దృష్టిలో సబబుగా లేదు. ఉదాహరణకు, ఒక అబ్బాయి పరాయి కుర్రవాణిని మెత్తగా కొట్టి పారిపోయి తన తల్లి దగ్గరకు వచ్చెను. వాడు వీడిని కొట్టుటకు వచ్చుచుండగా, బాబు, నా కుర్రవానికేమీ తెలియదని తల్లి అడ్డు వెళ్ళెను. కుర్రవానికి తెలియదా? తల్లి ఎందుకు అడ్డు వెళ్ళెను అనగా, తన పిల్లవానిని ఆ కుర్రవాడు కొడతాడని అడ్డు వెళ్ళెను. మనిషిలో ఒకటి ఉన్నది, అది తనకు తెలియడము, దానికి మంచి మాట స్పర్శ జ్ఞానము. ఈ కుర్రవాడు అవతల వాడిని కొట్టినప్పుడు వానికి బాధ కలిగినదని వీనికి లేదు, విచారం లేదు. ఇదని విచార లక్షణానికి అది తెలియలేదు. సృష్టిలోనే దేవుడు మనిషికి విచార లక్షణం పెట్టలేదా? పెట్టినాడు కదా. తల్లి చనిపోతే ఏడవడా? ఆ ఏడ్చిన పెద్ద మనిషికి అవతల వానికి బాధ అని తెలియదా? గనుక కొట్టినప్పుడు బాధ అని జ్ఞాన లక్షణానికి తెలుసును, కానీ విచార లక్షణానికి తెలియదు. అలాగైతే ప్రభువుని హింసించే వారందరూ, అయ్యో మేము కొట్టినందువల్ల నీకు రక్తము కారుతుందని వారి విచార లక్షణాన్ని తెలిసినా ఏడ్చేందురు. తెలియలేదు గనుక ఏడ్వలేదు. వారికి తెలియలేదు గనుక ప్రభువు వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు అన్నారు. వారికి తెలియలేదు అనగా ఇంగ్లీష్లో వారి ఫీలింగ్ నాకు, మనోభావం నాకు తెలియలేదు, కానీ తెలివికి తెలిసినది గనుక ప్రభువు తండ్రి వీరేం చేయనది ఎరుగను అనెను. మన క్రైస్తవులను హేళన చేయు ఇతరులు అనగా అన్యులు చాలామంది ఉన్నారు. వారిని గురించి మనం ప్రార్థించినప్పుడు, ప్రభువా వారికి ఏమీ తెలియదు, వారిని క్షమించుము అని మనము కూడా చేయాలి. యేసు ప్రభువే గనక తండ్రి శిక్షించు అని అంటే అందరూ ఒక్కసారే భస్మమైపోవుదురు, కానీ ఆయన శిక్షించుటకు రాలేదు, రక్షించుటకే వచ్చెను. పూర్వకాలమున హేబేలు యొక్క రక్తము దేవుని దగ్గర ఏమని మొరుపెట్టినది? మా అన్న నన్ను చంపివేసెను, నీవు శిక్షించు అని మొరుపెట్టెను. ప్రభు యొక్క రక్తం అలాగూ కాదు, వారిని క్షమించుము, వారికేమీ తెలియదు అని విజ్ఞాపన చేశాను. పౌలు హేబేలు రక్తస్వరము మరియు ప్రభు రక్తస్వరము అను 2 రక్తస్వరముల గురించి వ్రాసెను. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మనము మంచి పని చేస్తే ఎవరికి మహిమ అనగా దేవునికి మహిమ. కానీ పౌలు ఏమి వ్రాసననగా, మనము మంచి పని చేస్తే దేవుడు మనకు ఉపకారం చేస్తే ఆయన మహిమ నిమిత్తమును మన మహిమ నిమిత్తమును అని వ్రాసెను. ఇన్నాళ్ళ నుండి దేవునికి మహిమ అనుకున్నాము. పౌలు క్రొత్త సంగతి చెప్పెను. దేవుని ఉపకారం వల్ల మనకును మహిమ. దేవుని జ్ఞానము మర్మముగా ఉన్నది, మనిషికి తెలిసినా తెలియదన్నారు. యేసు ప్రభు దేవుడే, దేవుడే కాకపోతే తండ్రి అన్నడు. వట్టి నరుడే అయితే ఓ దేవా అంటాడే కానీ తండ్రి అన్నడు. నా దేవా నా దేవా అని పలికినప్పుడు దైవత్వము వదిలి మనుష్యత్వంలోనికి వచ్చి పలికెను. 2 వరుసలు. యేసు ప్రభు మనుషుల లైన్లోనికి వస్తే వారిని క్షమించమని అన్నాడు. దైవత్వంలోనికి వదిగెను కనుక తండ్రి అన్నాడు, క్షమించుము అని అన్నాడు. మనుషులతో తండ్రిని గురించి మాట్లాడినప్పుడు తండ్రి అని అనలేదు, కానీ మీ తండ్రి అని అన్నాడు. పరలోకమందున్న మీ తండ్రి సంపూర్ణుడై ఉన్నట్లు మీరును సంపూర్ణులై ఉండుడి అని ప్రభువే చెప్పాను. గనుక మనకు కావలసినవి తండ్రికి తెలుసును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి సంపూర్ణుడు గనుక మీరును సంపూర్ణులై ఉండుడి. మనిషికి కూడా కొన్ని వరుసలున్నవి. ఒక వ్యక్తి ఒకరికి అన్న, ఒకరికి పినతండ్రి, ఒకరికి మేనమామ అగును. అలాగే ప్రభువు దైవ వరుసలోను మనిషి వరుసలోనూ ఉన్నాడు గనుక ఆయన అద్భుతములన్నీ అలాగే ఉన్నవి. ఆదికాల దినములు 7 గడువు దినములు, 7 నమస్కారములు గల సమయములు, 7 మాటలు, 7 సిలువలు. అదే మన పాఠము. 7 సంఘములు పరలోకంలో, 7 తరగతులు. ధ్యానపరులైన ఆనంద వ్యక్తులారా మీకు శుభము. ప్రభు యొక్క శ్రమలు ఆయనకు శ్రమలు, కానీ మనకైతే ఆదరణ కలిగించే అంశములు. కాబట్టి మనము దుఃఖించుట కన్నా స్తుతించుట వలన ఆయనను సంతోషపరచగలము. 7 దినములు. మొదటిది
అవి సృష్టికాల 7 దినములు అనగా 6 దినములు చేసిన సృష్టిని 7వ దినము విశ్రాంతిని కలుపుకొని. రెండవది 7 గడువులు బైబిలులో ఉన్నవి. మొదటి 7 మహా సంతోషకరమైన 7, రెండవ 7 సిద్ధపడవలసిన 7, నోవాహు యొక్క వాడులోనికి సిద్ధపడవలసిన 7 దినములు. మూడవది తరువాత ఏశావు యొక్క శత్రుత్వమును తప్పించుకొనుటకు యాకోబు పన్నిన పన్నాగములలో తుదకు 7 పర్యాయములు వంగి చేసిన నమస్కారములు. నాలుగవది క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే యేసు ప్రభు యొక్క ముఖ్యమైన సేవ దినములు లెక్క చూడగా 7 భాగములు ఉన్నవి. సేవకాలము 3 సంవత్సరముల 6 మాసములు. ఈ 3 సంవత్సరములను అనగా 36 మాసములు ప్లస్ 6 మాసములు కలిపితే 42 మాసములు. ఈ 42 మాసములను భాగిస్తే 6 ఏళ్ళు వచ్చును. ఆ 7ను సేవ గనుక శ్రమకాలము. ఐదవది 3 సిలువలు ప్రభువు మోసెనని ఇప్పుడు మనం పాడుకున్నాము. పాపములు, నేరములు, కర్ర సిలువ, లేనిపోని నేరములు పోగు చేసి జడ్జికి చెప్పినారు, ఇది ఒక సిలువ. ఆ తరువాత 7 సిలువలు. ఈ 7 సిలువలు మన పాఠము. యేసు ప్రభు సిలువపై పలికిన 7 మాటలు ఆయనకు 7 సిలువలే. అవి ఎలాగూ సిలువలో పరీక్షించుటకు ఈ సాయంకాలము మొదటి మాట పరీక్షించుదము. మొదటి మాట ఏదంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము. గెత్సేమనే తోట దగ్గర నుండి పాతిపెట్టిన శిలువ మీద నుండి పైకి ఎత్తబడేటంత వరకు యూదులు ఆయనను పెట్టిన శ్రమలు, అవమానములు, నేరములు ఇవన్నీ ఆయన శరీరములకు కలిగిన గాయములు. ఆయనకు మేకులు పోట్ల కంటే, బల్లెపు పోటు కంటే, మొండ్ల కిరీటంలోని ఇనుప మేకులు పోట్ల కంటే వారు చేసిన దౌర్జన్యమే ఎక్కువ బాధ. శిలువ మీదనున్న అది బాధయే కానీ ఇది మరి ఎక్కువైన బాధ. వారిని క్షమించమని పలుకుట నరజన్మమునకు తగునా? అయినప్పటికీ క్షమించమని క్రీస్తు ప్రభువు పలికెను. ఆయనకు కలిగిన శ్రమలు ఎన్ని అనగా, ఆయన జీవితకాలం అంతా నిరాకరించబడుట, ద్వేషభావం అనుభవించారు. ఈ 2 శ్రమలే కానీ క్షమించుమనుట అంతకంటే శ్రమ. మనిషి నోటి గుండా ఆ మాట రాదు, ఇష్టముండదు, కానీ క్షమించుము అని ప్రభు అనెను. ఆయన ఎంత దేవుడైనను మనిషి అయినాడు గనుక క్షమించుమని అనకూడదు. శరీరం నొస్తుంది, మనసు అవమానముల వల్ల నొస్తుంది. ఆయనను ఆ నొప్పి సహించుకొని క్షమించమని అన్నాడు. ఉదాహరణకు ఒకసారి అయ్యగారు బడిలో ఉండగా 2 పిల్లలు పోట్లాడుకొని వచ్చారు. ఒకడు రెండవ వాణ్ణి మెత్తగా కొట్టాడు. ఇతడు అయ్యగారికి రిపోర్టు చేశాడు. ఆ రిపోర్టులోని క్షమించమనియా లేక శిక్షించమనియా? ఇద్దరూ రాగానే రెండవ వానిదే ఎక్కువ నేరమని తెలుసుకున్నారు. అప్పుడు అయ్యగారు మొదటి అబ్బాయితో, అతనిది నేరమే అయినను ఆ అబ్బాయిని క్షమించుమనగానే అది అతనికి ఎంత కష్టమైనదో అతని ముఖంలోనే కనబడినది. దెబ్బలు తిన్నవానికి బెత్తమిచ్చి 2 దెబ్బలు కొట్టమంటే సంతోషము కానీ క్షమించుమంటే సంతోషమా? తిన్న దెబ్బల కంటే క్షమించుమనేదే ఆ అబ్బాయికి ఎక్కువ బాధగా ఉండెను. అలాగే క్షమించమంటే ఇక్కడ నున్న వారిలో కూడా సనుగులు, గొనుగులు బయలుదేరును. శిలువ మీద ప్రభు అలాగే క్షమించమన్నప్పుడు ఆయన ఎంతగా క్షమించినారో వర్ణించలేము. అయితే ఆయనకది బాధ కాదా? ఇక్కడున్న వారిలో ఎవరెవరు శత్రువులు ఉన్నారో వారందరి దగ్గరకు వెళ్ళి తలుపులు తట్టి వారిని లేపి వారి నిద్ర కళ్ళతో వస్తుండగా, అయ్యా, నేను మిమ్మల్ని క్షమించినాను అని అనగలరా? బాధ అనలేరు. ఆ బాధే సిలువ. ఆ సిలువ ప్రభు గనక మోసినారు, మనము మోయలేము. ఆయన వారిని ఆ వేళ క్షమించకపోతే ఈవేళ మనల్ని కూడా క్షమించలేరు. ఆయన శిలువ మీదకి రాకముందే బోధలు 5 అంశములు పెట్టిరి. 1, మీ శత్రువులను ప్రేమించుడి. అదెక్కడ వల్లపడుతుంది మనకు? 2, మీ శత్రువులకు మేలు చేయండి. ఇది కుదిరే పనేనా? 3, మీ శత్రువులను దీవించండి. ఇది అసలే వల్లపడదు. 4, వారి కొరకు ప్రార్థించండి. ఈ 4 కష్టమే. 5, లూకాసు వార్త 6వ అధ్యాయం 27 నుండి 28 వచనముల వరకు. తక్కిన సువార్తలలోనూ క్షమించండి అని గలదు. ఈ 5 ఏ క్రైస్తవుడు చేయగలడు?
క్రైస్తవులందరూ ఈ 5 చేయకపోయినా ఒకటి చేస్తున్నారు. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించమని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు చెప్పిన పై 5 అంశములు చేయకపోతే ప్రయోజనమేమి? పై 4 చేయరు, కానీ 5వది మాటతో చేస్తున్నారు గాన అది బూడిదలో పోసిన పన్నీరే. ఈ 7 వాక్యములలో క్రీస్తు యొక్క మనుష్యత్వము, దైవత్వము 2 వెలుగు స్తంభములుగా శిలువ మీద నుండి సింహాసనం వరకు వెళ్ళినవి. తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు, క్షమించుము. 33.5 సంవత్సరములు శ్రమ సహించుటకు ఒక ఎత్తు, హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మహారోదనము అని ఉన్నది. అనగా ఈ రోదన శ్రమలన్నీ ఒక ఎత్తు, క్షమించమనే మాటలోని శ్రమ ఒక ఎత్తు. మీకు హాని చేసిన వారిని ఎప్పుడు క్షమిస్తారో అప్పుడు మీకు జయము, శత్రువులకు అపజయము. ధ్యానము. కుడి ప్రక్కనున్న మంచి సంగతులు మరిచిపోవలను, ఎడమ ప్రక్కనున్న చెడ్డవి కూడా మరిచిపోవలను. మధ్యను కల్వరి కొండపైన ఉన్న రక్షకును మాత్రమే జ్ఞాపకం తెచ్చుకొనవలను. మనోనేత్రములతో చూడండి. ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలు ఆలోచిద్దాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ధ్యానిద్దాము. ఈవేళ క్షమాపణను గురించి ఆలోచించదము. ఇతర తలంపులు రాక మానవు, ఆయనను వాటిని పారద్రోలండి. యేసు ప్రభువును మాత్రము తలంచండి. ఆయన బాధలు తలంచవద్దు, సిలువను తలంచుకొనవలెను. ఆయన పలికిన మాట మాత్రమే తలంచుచు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాము. సూర్యునిలో 7 రంగులున్నవి. అలాగే నీతి సూర్యుడైన క్రీస్తులో నుండి 7 రంగులు గల 7 మాటలు బయలుదేరినవి. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క రంగు. సూర్యుని యొక్క కిరణములు భూమి మీద పడుచున్నవి. అట్లే ప్రభు యొక్క మాట నుంచి 7 రంగులు గల మాటలు అనేది కిరణములు విశ్వాసుల మీద పడుచున్నవి. ప్రార్థన. యేసు ప్రభువా, నీవు మాకు బదులుగా వచ్చినందున దేవా అని పిలవలేదు, తండ్రి అని పిలిచినావు. ఈ మాటలో నీకు గల గొప్ప పరిచయము కనబడుచున్నది. అట్టి పరిచయము తండ్రి అని పిలిచే పరిచయము లేని ఎడల శత్రువులను క్షమించమనునట్టి ప్రార్థన రాదు. తండ్రి అంటేనే క్షమాపణ ప్రార్థన చేయ వీలున్నది. ఎందుకనగా తండ్రి క్షమించేవాడు. మనుషులు క్షమించగలరు, కానీ పూర్తిగా తండ్రే క్షమించగలడు. యేసు ప్రభువా, మేము కూడా మా శత్రువులను క్షమించమని ప్రార్థించే చనువు మాకు దయచేయము. తండ్రి, నీ కుమారుడు ప్రార్థించిన ప్రార్థన మాకును వచ్చినట్లు చేయండి అని ప్రార్థన చేయండి. దైవశక్తి ఉంటేనే కానీ క్షమించలేము. రక్తము కారేటప్పుడు ఎవరు అట్లు ప్రార్థింపగలరు? దైవశక్తి ఉంటేనే కానీ అలాగూ చేయలేరు. ఓ తండ్రి, మా శత్రువులను క్షమించుటకు మాకు దైవశక్తి దయచేయము. క్షమించే శక్తియు, క్షమించమని ప్రార్థించే శక్తియు దయచేయము. ఈ 2 శక్తుల కొరకు ఇప్పుడు యేసు పలికిన ఈ మాటలలో మొదటిది ధ్యానించదము. తండ్రి, ఇది మిక్కిలి చనువుగా పలికే మాట. 2వది వీరు అనగా శత్రువులు. 3వది ఏమి చేయుచున్నారో హింస కార్యములు ఎరుగరు. 4వది వీరెరుగరు, జ్ఞానమునకు తెలియను, ఆత్మకు తెలియదు. 5వది గనుక క్షమాపణ. 6వది వీరిని హింసించుచున్న వారిని. 7వది క్షమించుము, గొప్ప మనవి. ఇది దైవశక్తి. తండ్రి వారిని క్షమించినని ఆయన నిరీక్షించినాడు. అందుచేతనే 70 సంవత్సరముల వరకు యెరూషలేము నాశనము కాకుండా ఉన్నది. క్షమాపణ స్థితిలో కృప పొందిన స్థితిలో ఉన్నది. ఈ ఒక్క ప్రార్థనలో 7 రంగులున్నవి, 7 సంగతులున్నవి. యేసు ప్రభువా, నీవు క్షమాపణ ప్రార్థన చేసినావు. అందులో 7 సంగతులు కనిపెట్టినాము గనుక నీకు వందనములు. ఊహకైనా, దర్శనముకైనా, మనోనేత్రముకైనా ఆయన క్షమాపణ రూపం కనబడి తీరవలను. అప్పుడే నేటి సాయంకాల ధ్యానం ఆయనకు ఇష్టమైన ధ్యానము కాగలదు. పాత నిబంధన కాలంలో శత్రువును క్షమించమని భక్తులు ప్రార్థన చేయలేదు. ఇక్కడ అలాగూ లేదు. క్షమించమని ప్రభు ప్రార్థించినారు. ఇది క్రొత్త నిబంధన. స్టెఫనీటి ప్రార్థన చేశానని అపోస్తల కార్యంలో ఉన్నది. అయితే ఇందులో ఒక భేదము ఉన్నది. స్టెఫను ప్రభు చేసిన ప్రార్థన జ్ఞాపకం వచ్చి చేశాను, కానీ ప్రభువైతే స్వయముగా చేశాను గనుక ప్రభు చేసినదే గొప్పది. మరి ఒక ప్రార్థన చెప్పుదును, అది వందన సమర్పణ. అటు క్షమాపణతో కూడిన కృతజ్ఞతాస్థితిలో వరుడు మిమ్మను స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన. యేసు ప్రభువా,
శత్రువును క్షమించమని నీవు కోరుట మాత్రము కాక తర్వాత వచ్చిన విశ్వాసులకు నా మాదిరి నేర్పినావు. వారిలో ఒకడైనా స్టెఫెను అట్టి ప్రార్థన చేసినందుకు నీకు వందనములు. ఇదే చివరి ప్రార్థన. యేసు ప్రభువా, మేమిప్పుడు చేసిన ప్రార్థనలకు నీవే ఆమేన్ అని చెప్పమని వేడుకొంచున్నాము. యేసు ప్రభువా, నీలో క్షమాపణ నైజం ఉన్నందువలన లోకం నీ యుద్ధకు నిర్భయముగా రాగలదు. మేమెంత పాపాత్మలమైనను మమ్మను కూడా నీవు రక్షిస్తావు, క్షమిస్తావు, ప్రేమిస్తావు, మేలు చేస్తావు, దీవిస్తావు. మా నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తావు. కాబట్టి మేము మీ రుణము తీర్చుకోలేము, కానీ కేవలము వందనములు మాత్రమే చెప్పగలము. ఇవాళ మాట్లాడుకున్న మాటలు అన్నిటి నిమిత్తమై మీకు వందనములు. ఆమేన్. ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత. ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం. ఏడు మాటలు పలికినా